హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం యూనియన్ టెస్ట్ నెట్ అన్నది ఎలా పార్టిసిపేట్ చేయాలన్నది డిస్కస్ చేద్దాం. ప్రీవియస్గా మన ఛానల్లో యూనియన్ టెస్ట్ నెట్ 9 అంటే V1 అన్నది పోస్ట్ చేశాను. అలాగే అది వచ్చేసి ప్రాజెక్ట్ నెంబర్ 4 అనమాట, అవుట్ ఆఫ్ 68 డ్రాప్స్లో. సో మంచి ప్రాజెక్ట్ కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఇన్ కేస్ మీరు V1 చేయకపోతే ఇప్పుడు ప్రజెంట్ V2 అన్నది అవైలబుల్గా ఉంది. అది ఎలా చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే మంచి ఎకోసిస్టమ్ ఉన్న ప్రాజెక్టు. అలాగే ఫండింగ్ కూడా ప్రజెంట్ 16 మిలియన్ అన్నది ఫండ్ అన్నది రైజ్ చేశారు. సో దీనికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి మొత్తం అన్నది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ప్రీవియస్గా V1 చేయకపోయినా కానీ ఇప్పుడు ఈ V2 చేసి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న టాస్క్లన్నీ కంప్లీట్ చేసి XP అన్నది జనరేట్ చేసుకోవచ్చు. సో లింక్స్ అన్నది ఒకే ఒక్క లింక్ అనమాట, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని బ్రౌజర్ అన్నది ఓపెన్ చేసి ఆ లింక్ అన్నది పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఆ లింక్ పేస్ట్ చేశాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు సైన్ ఇన్ అని ఉంటుంది. సైన్ ఇన్ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ విత్ ట్విట్టర్ అకౌంట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మనం ఆథరైజ్ క్లిక్ చేశాక ఇక్కడ ప్రాసెసింగ్ అని పడిద్ది. ఈ ప్రాసెసింగ్ ఒక 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అయ్యి మన ట్విట్టర్ అకౌంట్ ఇక్కడ లాగిన్ అయినట్టు షో అయ్యిద్ది అనమాట. సో ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఈరోజు వీడియోలో టోటల్గా నేను ఏమేం పాయింట్స్ కవర్ చేస్తానంటే 1 to 3 పాయింట్స్ కవర్ చేస్తాను. పార్ట్ 2లో XP అన్నది ఎలా జనరేట్ చేయాలి, టాస్క్లు అన్నవి ఎలా కంప్లీట్ చేయాలి ఏంటన్నది పార్ట్ 2లో చూద్దాం. సో ఫస్ట్ ఈరోజు పార్ట్ 1లో మనకి ట్విట్టర్ అకౌంట్ కనెక్ట్ చేసాం. నెక్స్ట్ డిస్కార్డు, గిట్హబ్, మెటామాస్క్, కెప్లర్ వ్యాలెట్. సో ఇన్ కేస్ మీరు లీప్ వ్యాలెట్ యూజ్ చేస్తే కనుక లీప్ వ్యాలెట్ ప్రజెంట్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. లీప్ వ్యాలెట్ని కెప్లర్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో కెప్లర్ వ్యాలెట్ అన్నది యూజ్ చేయండి. తర్వాత ఫ్యాసెట్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి డైలీ. తర్వాత ఇన్ కేస్ ప్రీవియస్గా మీరు ఆల్రెడీ టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేసి డైలీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, కానీ XP అన్నది యాడ్ అవ్వకపోతే కనుక రీవెరిఫై చేసుకోవాలి వ్యాలెట్స్ అన్నది. సో అది ఎలాగ చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో టోటల్గా ఈ 3 పాయింట్స్ అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ట్విట్టర్ అన్నది ఆథరైజ్ చేసాం, ఇక్కడ ప్రాసెసింగ్లో పడింది. ఈ లోపల డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద ఉంది కదా, ఈ డిస్కార్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యాక్సెప్ట్ ఇన్వైట్ అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ అని ఉంది కదా, ఈ కంప్లీట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, వెరిఫై మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఒక క్యాప్చా ఇచ్చారు కదా, సో ఈ క్యాప్చా చూసి ఎంటర్ చేయండి సేమ్. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో మనం డిస్కార్డ్లో జాయిన్ అయ్యి వెరిఫై చేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ రోల్స్ ఉంటే కనుక రోల్స్ ఓపెన్ చేయండి. రోల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ రోల్స్ ఉన్నాయి కదా, ఇవి జస్ట్ ట్యాప్ చేయండి. 1 టైం ట్యాప్ చేస్తే మీకు రోల్స్ అన్నవి మీ ప్రొఫైల్కి యాడ్ అయిపోతాయి అనమాట, ఈ 4 రోల్స్ అన్నది. తర్వాత ఇక్కడ ZKGM అని ఉంది కదా జనరల్ కింద, సో అక్కడికి వచ్చేసి ZKGM అని చెప్పి మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి మీ ప్రొఫైల్ చూసుకుంటే ఆ 4 రోల్స్ అన్నవి ఇక్కడ మీకు యాడ్ అయిపోతాయి అన్నమాట. సో డిస్కార్డ్ అన్నది క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు మనము ఇంకా ఇక్కడ బాటమ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మై వ్యాలెట్స్ అని ఉంటుంది. ఈ మై వ్యాలెట్స్ మీద క్లిక్ చేయండి. మై వ్యాలెట్స్ మీద క్లిక్ చేసి EVM వచ్చేసేమో మెటామాస్క్ కనెక్ట్ చేయండి. కాస్మోస్ వచ్చేసేమో కెప్లర్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మెటామాస్క్ వ్యాలెట్ అన్నది మీకు లేకపోతే క్రియేట్ చేసుకుని కీస్ అన్నది సేవ్ చేసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కెప్లర్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. కెప్లర్ మీద క్లిక్ చేయండి. కెప్లర్ ఇన్ కేస్ మీకు లేకపోతే కనుక కెప్లర్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి, కీస్ అన్నది సేవ్ చేసుకోండి. తర్వాత కెప్లర్ మీద క్లిక్ చేసి కెప్లర్ వ్యాలెట్ కూడా కనెక్ట్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్కి మనకి మెటామాస్క్ వ్యాలెట్ కావాలి, అలాగే కెప్లర్ లీప్ వ్యాలెట్ కావాలి. సో లీప్ ప్రజెంట్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కెప్లర్ వ్యాలెట్ అన్నది మనం చూజ్ చేసుకున్నాం. తర్వాత గిట్హబ్ అకౌంట్ కనెక్ట్ చేయాలి, డిస్కార్డ్ అకౌంట్ అన్నది కనెక్ట్ చేయాలి. సో అవి ఎలాగా అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రాసెసింగ్లో ఉంది కదా, వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక మనం ఆ టాస్క్లు అన్నది కంప్లీట్ చేద్దాం. ఈ లోపల ఫ్యాసెట్ అన్నది డైలీ క్లెయిమ్ చేసుకోవాలి. ఫ్యాసెట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫ్యాసెట్స్ అని ఉంది కదా, ఈ ఫ్యాసెట్స్ ఓపెన్ చేయండి. ఫ్యాసెట్స్ ఓపెన్ చేశాక ఫస్ట్ 3 స్కిప్ చేసేసేయండి. కొంచెం మెయిన్ నెట్ ఫండ్స్ కూడా కావాలి, అందుకని ఫస్ట్ 3 స్కిప్ చేసేసి 4th ఉంది కదా, ఇక్కడ నుంచి బాటమ్ C టెస్ట్ నెట్ వరకు మొత్తం వర్క్ అవుతాయి. ఈ గూగుల్ క్లౌడ్ Web3 అన్నది ఓపెన్ చేయండి, లింక్ అన్నది. వన్స్ ఓపెన్ చేశాక ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అంటుంది, ఇక్కడ ఏమో నెట్వర్క్ అంటుంది. ఇక్కడ నెట్వర్క్ ఓపెన్ చేసి ఫస్ట్ వచ్చేసి
ఈథీరియం సెఫోలియా సెలెక్ట్ చేయండి. మీ మెటామాస్క్ అడ్రస్ ఉంటుంది కదా, ఇది కాపీ చేయండి. సో ఈ అడ్రస్ అన్నది కాపీ చేసేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి రిసీవ్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ఈథీరియం సెఫోలియా అడ్రస్ అన్నది ఫ్యాసెట్ అన్నది వెళ్తుంది. ఇప్పుడు ఇది పేజ్ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసి సేమ్ పేజ్లోనే మనం ఈథీరియం సెఫోలియా ప్లేస్లో ఈథీరియం హోల్స్కి పెట్టేసి మెటామాస్క్ అడ్రస్సే పేస్ట్ చేసి రిసీవ్ హోల్స్కి 1 హోల్స్కి మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ 2 ఫ్యాసెట్స్ అన్నవి వచ్చేస్తాయి మనకి. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసేసి నెక్స్ట్ బిట్కాయిన్ టెస్ట్నెట్ అన్నది కదా, ఇది ఈ ఫ్యాసెట్ లింక్ అన్నది ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైన్ ఇన్ విత్ గిట్ హబ్ అంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు గిట్ హబ్ లేకపోతే కనుక గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అవ్వండి. సో నెక్స్ట్ ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం BTCN అంటే ఈ ఎథీరియం అడ్రస్ అన్నది సబ్మిట్ చేయాలి. సో ఇది కాన్లోది ఎలా సబ్మిట్ చేయాలి ఏంటన్నది నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీ మెటామాస్క్ అడ్రస్ ఉంది కదా, ఈ మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి క్లెయిమ్ 0.BTCN అన్నది ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫ్యాసెట్ అన్నది వెళ్ళిపోద్ది. సో ఇక్కడ IP అడ్రస్ అన్నది ఉంటుంది కాబట్టి ఎవ్రీ 1 డేకి ఒక అకౌంట్లో అలా క్లెయిమ్ చేసుకోండి, లేదా డిఫరెంట్ మొబైల్స్ ఉంటే డిఫరెంట్ మొబైల్స్లో క్లెయిమ్ చేసుకోండి. సో ఈ ఫ్యాసెట్ కూడా క్లెయిమ్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి జయాన్ అనమాట. సో ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనం జయాన్ వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలి. తర్వాత కింద దీంట్లో 2 నెట్వర్క్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి జయాన్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కెప్లర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ కెప్లర్ ఓపెన్ చేసి ఇక్కడ ఏదైతే అడుగుతుందో ఇక్కడ సెర్చ్ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు సెర్చ్ కనపడింది. ఇక్కడ సెర్చ్లో అక్కడ ఏదైతే నేమ్ ఉందో అది టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇది ఓపెన్ చేసి రిసీవ్ మీద క్లిక్ చేయండి. రిసీవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్ అన్నది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. కింద నెట్వర్క్ వచ్చేసి జయాన్లోనే పెట్టుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. సో వన్స్ టోకెన్స్ అన్నవి సెండ్ అయ్యాక నెక్స్ట్ USDC అని ఉంది కదా అక్కడే, అది కూడా క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సెండింగ్ టోకెన్స్ అని ఉంది. ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి, మనకి టోకెన్స్ అన్నవి సెండ్ అయిపోతాయి. సో ఇప్పుడు టోకెన్స్ అన్నవి సెండ్ అయిపోయినాయి కాబట్టి పేజ్ అన్నది రీఫ్రెష్ చేయండి, ఎందుకంటే ఇక్కడే ఇంకొక నెట్వర్క్ కూడా ఉంది కదా. సో అది కూడా ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోవాలి. సో పైన వచ్చేసి సేమ్ ఇందాక అడ్రస్సే పేస్ట్ చేయండి జయాన్ది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఆల్రెడీ జయాన్ క్లెయిమ్ చేసాం కాబట్టి ఇప్పుడు USDC సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో 1 or 2 minutes వెయిట్ చేయండి, ఈ ఫ్యాసెట్ అన్నది మనకి రిసీవ్ అయిపోద్ది. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మార్నింగ్ క్లెయిమ్ చేసుకున్నాను. సో దాని ఇష్యూ వల్ల రావట్లేదేమో. సో ట్రై చేయండి ఒకసారి 1 or 2 times ట్రై చేయండి. సేమ్ IP కాబట్టి ఒకలా అలా ఏమన్నా అవుతుందేమో. సో డిఫరెంట్ మొబైల్ నెట్వర్క్స్ కానీ ఏదన్నా యూజ్ చేసి మీరు ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. 1 time క్లెయిమ్ చేసుకుంటే మ్యాక్సిమం సరిపోద్ది ఫ్యాసెట్ అన్నది. సో రోజుకు ఒక అకౌంట్ 2 accounts అలా క్లెయిమ్ చేసుకోండి. సో వన్స్ ఇది కూడా క్లెయిమ్ అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హూడ్ స్కాన్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. సో నాకు ఇందాక ఇది రీట్రై చేశా కదా, సో సెండ్ అయిపోయింది. సో అలా మీరు కూడా ట్రై చేయండి, ఒక 1 or 2 times ట్రై చేయండి, ఎర్రర్ వచ్చినా కానీ సో క్లెయిమ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి హూడ్ స్కాన్ అన్నది ఓపెన్ చేశారు కదా, ఇక్కడ వచ్చేసి మీరు సెలెక్ట్ చేయనని చెప్పి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఇక్కడ అవైలబుల్గా ఉన్నవి మొత్తం 1 by 1 మనం ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోవాలి. ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి బేబ్లోన్ ఉంది కదా, ఇది పెట్టండి. పెట్టి ఇక్కడ అడ్రస్ కావాలి కాబట్టి కెప్లర్ ఓపెన్ చేయండి. కెప్లర్ ఓపెన్ చేసి మనకి ఏది కావాలో అది సెర్చ్ చేయాలన్నమాట ఇక్కడ కెప్లర్లో. సో ఇక్కడ కెప్లర్లో సెర్చ్ ఉంది కదా, సెర్చ్లో మనకి ఏది కావాలో అది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఈ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసేసి రిక్వెస్ట్ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలాగ ప్రాసెసింగ్లో పడి ఒక 1 or 2 minutesలో మీకు టోకెన్స్ అన్నవి సెండ్ అయిపోతాయి. వన్స్ సెండ్ అయ్యాక ఇంకా అక్కడ రిమైనింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ అలాగే క్లెయిమ్ చేసుకోవాలి. 1 by 1 మీకు జస్ట్ చూపిస్తాను. సో ఇప్పుడు ఫ్యాసెట్ అన్నది వెళ్ళిపోయింది, అంటే సెండ్ అయింది కదా. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి పేజ్ అన్నది. వన్స్ పేజ్ అన్నది రీఫ్రెష్ చేశాక మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేయండి మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బేబ్లైన్ అయిపోయింది కాబట్టి స్టార్ గేజ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు కెప్లర్ ఓపెన్ చేయండి. కెప్లర్ ఓపెన్ చేసి సెర్చ్లో స్టార్ గేజ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్లో స్టార్ గేజ్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి, రిక్వెస్ట్ టోకెన్స్ మీద క్లిక్ చేయండి.
సో ఇవి కూడా మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పేజ్ రీలోడ్ చేయండి. రిమైనింగ్ నెట్వర్క్స్ కూడా 1 by 1 అలాగా కాపీ పేస్ట్ అక్కడ సర్చ్లో కెప్లర్లో సెర్చ్ చేయడం, ఆ టోకెన్ అడ్రస్ అన్నది తీసుకురావడం. సో ఇక్కడ సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి. ఇప్పుడు స్ట్రైడ్ అన్నది సెలెక్ట్ చేయండి. తర్వాత కెప్లర్ ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ సెర్చ్లో స్ట్రైడ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఈ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. రిక్వెస్ట్ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వన్స్ హ్యూమన్ వెరిఫికేషన్ అవ్వాలి. ఇన్ కేస్ అవ్వకపోతే కనుక పేజ్ అన్నది రిఫ్రెష్ చేయండి, మళ్ళీ స్ట్రైడ్ సెలెక్ట్ చేయండి, అడ్రస్ ఇచ్చేసి రిక్వెస్ట్ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. సో స్ట్రైడ్ కూడా ఫాసెట్ అన్నది సక్సెస్ఫుల్ అయిపోయింది ట్రాన్సాక్షన్ అన్నది. మళ్ళీ పేజ్ అన్నది రిఫ్రెష్ చేయండి. వన్స్ మళ్ళీ సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం మిగతా ఉన్నాయి కదా, ఈథీరియం సెఫోలియా ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి కెప్లర్లో ఈథీరియం అన్న మళ్ళీ సెర్చ్ చేయండి, ఈటీహెచ్ అని చెప్పి అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ అలాగే ఈథీరియం సెఫోలియా తర్వాత హూల్స్కీ అని ఉంది కదా, సో ఇది వచ్చేసి ఇది కూడా మీరు సెర్చ్ చేయండి. మీ డైరెక్ట్ మీ మెటామాస్క్ అడ్రస్ ఉంటుంది కదా ఈవీఎంది, సో ఇది తీసుకొచ్చేసి పేస్ట్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అలాగే బిట్కాయిన్ సిగెంట్ అని ఉంది కదా, సో ఇది కూడా కెప్లర్ ఓపెన్ చేయండి. జస్ట్ సెర్చ్లో ఆ నేమ్ అన్నది సెర్చ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ప్రాపర్గా అంటే ఒకసారి చూపిస్తాను, మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఇక్కడికి వచ్చేసి సెర్చ్లోకి వచ్చేసి ఇక్కడ ఏదైతే అడిగారో అది సెర్చ్ చేయండి, బిట్కాయిన్. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు బిట్కాయిన్ అని చెప్పి కనపడిద్ది అనమాట. సో బిట్కాయిన్ సిగ్నెట్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే మీకు బిట్కాయిన్ సిగ్నెట్ అని చెప్పి వ్యాలెట్ అడ్రస్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ ట్యాప్ రూట్ అని ఉంది కదా, ఈ అడ్రస్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెర్చ్లో డైరెక్ట్ బిట్కాయిన్ అని చెప్పి సెర్చ్ చేసేసేయండి. సో సెర్చ్ చేసేసి ఇక్కడ కాపీ అని ఉంది కదా, ఈ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి వ్యాలెట్ దగ్గర పేస్ట్ చేసేసేయండి. కిందకి వచ్చేసి రిక్వెస్ట్ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇది కూడా ఫాసెట్ అన్నది మనకు సెండ్ అయిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ అని ఉంది కదా, ఈ సర్కిల్ క్లిక్ చేయండి. సో సర్కిల్ క్లిక్ చేసి ఇక్కడ మన మెటామాస్క్ అడ్రస్ ఉంటుంది కదా, సో మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి, సెండ్ 10 USDC అని పెట్టండి. ఇక్కడేమో ఈథీరియం సెఫోలియా అనే సెలెక్ట్ చేయండి. సో ఇలాగా మనకి టోకెన్స్ అన్నవి సెండ్ అయిపోతాయి. ఒకసారి పేజ్ అన్నది రిఫ్రెష్ చేయండి. పేజ్ అన్నది రిఫ్రెష్ చేసి ఇక్కడ ఈథీరియం సెఫోలియా ప్లేస్లో ఆర్బిట్రమ్ సెఫోలియా పెట్టండి. సేమ్ మన మెటామాస్క్ అడ్రస్ మళ్ళీ పేస్ట్ చేసేసి సెండ్ 10 USDC అనేది క్లిక్ చేయండి. సో ఇది కూడా మనకి ఫాసెట్ అన్నది వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు మనం టోటల్గా ఇవన్నీ ఫాసెట్స్ అన్నవి క్లెయిమ్ చేసేస్తాం 3 దగ్గర నుంచి. సో ఇప్పుడు సిఈ టెస్ట్నెట్ అన్నది మిగిలి ఉంది. సో ఇది కూడా క్లిక్ చేయండి, సిఈ టెస్ట్నెట్ అన్నది. సో కెప్లర్లో సిఈ అని చెప్పి టైప్ చేస్తే ఇలా కొన్ని నెట్వర్క్స్ వస్తాయి. ఇక్కడ మనకు కావాల్సింది సిఈ టెస్ట్నెట్ కాబట్టి ఇది ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. ఎనేబుల్ మీద క్లిక్ చేసేస్తే అలా వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి, కిందకు వచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ కెప్లర్ ఓపెన్ చేయండి, సిఈ అని చెప్పి సెర్చ్ చేయండి. సో సిఈ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ అడ్రస్ వస్తుంది, టెస్ట్నెట్ది సిఈది. అది తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసి వెరిఫై క్యాప్చా మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా వెరిఫై చేసుకోండి. ఇక్కడ రిక్వెస్ట్ వెరిఫై క్యాప్చా చేసుకున్నాక ఇక్కడ రిక్వెస్ట్ ఎస్ఈ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. సో మనకి సిఈ అన్నది టెస్ట్నెట్లో టోకెన్స్ అన్నవి ఒక 5 టోకెన్స్ అన్నవి సెండ్ చేస్తారు. సో ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మీరు ఈ ఫాసెట్స్ అన్నీ క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు ఫాసెట్స్ అన్నవి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు మనకి ట్విట్టర్ అకౌంట్ అన్నది ఆథరైజ్ చేసాము. ఇక్కడ మన ప్రొఫైల్ అన్నది క్రియేట్ అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ క్లిక్ చేయండి, మన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇది వచ్చేసి డాష్ బోర్డ్ అనమాట. మనం ఇక్కడ చేయాల్సింది వచ్చి గిట్ హబ్ అకౌంట్ కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ మీద క్లిక్ చేయండి, గిట్ హబ్ అన్నది ఆథరైజ్ చేయండి. సో ఇంతకుముందు ప్రీవియస్గా ట్విట్టర్ అన్నది ఆథరైజ్ చేసి లాగిన్ అయ్యాము. తర్వాత ఇప్పుడు వ్యాలెట్స్ అన్నవి కనెక్ట్ చేసాము, ఫాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి గిట్ హబ్ కనెక్ట్ చేసాము. నెక్స్ట్ డిస్కార్డ్లో ఆల్రెడీ జాయిన్ అయిపోయాం కాబట్టి ఇక్కడ డిస్కార్డ్ దగ్గర కనెక్ట్ మీద క్లిక్ చేయండి, డిస్కార్డ్ కూడా ఆథరైజ్ చేయండి. సో ఆథరైజ్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు టోటల్గా మనం అకౌంట్స్ కూడా ఆథరైజ్ చేసేసాము. ఇప్పుడు వ్యాలెట్ అన్నది రీవెరిఫై చేసుకోవాలి. సో ప్రీవియస్గా చేసే వాళ్ళ టాస్క్లు ఒకవేళ ఇన్ కేస్ అప్డేట్ అవ్వకపోయినా కానీ
ఈ టాస్క్ అన్నది మ్యాండేటరీ అనమాట, అందరూ చేయాలి, కొత్త యూజర్స్ చేయాలి, ప్రీవియస్గా చేసిన వాళ్ళు కూడా చేయాలి. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే వ్యూ వ్యాలెట్స్ అని ఉంది కదా, ఇక్కడ అన్ని 0 చూపిస్తున్నాయి. సో ఇక్కడ వ్యూ వ్యాలెట్స్ మీద క్లిక్ చేయండి. వ్యూ వ్యాలెట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ వ్యాలెట్ అని ఉంటుంది, యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి మెటామాస్క్ అన్నది సెలెక్ట్ చేయండి. ఇక్కడ వెరిఫై వ్యాలెట్ అన్నది క్లిక్ చేయండి. సో మనకి మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చైన్ అనేది స్విచ్డ్ అని చెప్పి ఇలా పాపప్ వస్తుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో సిగ్నేచర్ అన్నది వెరిఫై చేసుకుని మన మెటామాస్క్ వ్యాలెట్ అన్నది అప్డేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు వ్యాలెట్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావాలి. నెక్స్ట్ డన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈవీఎం వ్యాలెట్ అన్నది 1 అని చెప్పి కనెక్ట్ అయింది. ఇప్పుడు యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కెప్లర్ అన్నది సెలెక్ట్ చేయండి. డైరెక్ట్ ఇవన్నీ టిక్ మార్క్స్ ఉంటాయి, మీరేమీ అన్టిక్ చేయొద్దు. జస్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి, ఇవన్నీ టిక్లోనే ఉంటాయి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి, వెరిఫై వ్యాలెట్ అన్నది క్లిక్ చేయండి. కెప్లర్కి సేమ్ ఇందాక ఈవీఎం మెటామాస్క్ ఎలా వచ్చిందో అలాగే అప్రూవ్ వస్తుంది. సో అప్రూవ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలాగ చైన్ స్విచ్డ్ అని వస్తుంది, అప్రూవ్ చేయండి కెప్లర్కి. సో ఇప్పుడు మనం ఈవీఎం వ్యాలెట్ అలాగే ఈ కెప్లర్ వ్యాలెట్ బోత్ వెరిఫై చేసుకున్నాం, రీవెరిఫై చేసుకున్నాం. సో డన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మీ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనం గిట్హబ్, ట్విట్టర్, డిస్కార్డ్ కనెక్ట్ చేసాము. నెక్స్ట్ అలాగే చూసుకుంటే ఇక్కడ వ్యాలెట్స్లో వ్యూ వ్యాలెట్స్ క్లిక్ చేస్తే కాస్మోస్లో 8 వ్యాలెట్స్ అన్నవి కనెక్ట్ అయినాయి, ఈవీఎంలో 1 కనెక్ట్ అయింది. కాస్మోస్లో 8 అంటే ఇక్కడ మీకు ఫ్యాసెట్స్ అదే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ అని ఉంది, సెలెక్ట్ క్లిక్ చేయండి. సో ఈ 6 చైన్స్ అన్నవి ఈ 6 చైన్స్ అన్నవి యాడ్ అయినాయి అనమాట. సో ఇక్కడ 8 చూపిస్తుంది కదా, సో ఈ 8లో అక్కడ 6 ఉంటాయి. తర్వాత ఈవీఎం అడ్రస్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకొక యూనియన్ సంబంధించినవి ప్రజెంట్ అక్కడ అవైలబుల్గా లేవు, ఆర్బిట్రమ్ యూనియన్. సో అవి కూడా యాడ్ అయినాయి అనమాట. సో ఈ వీడియోలో నేను మొత్తం మీకు వ్యాలెట్స్ అన్నవి ఎలా కనెక్ట్ చేయాలో చెప్పాను, తర్వాత ఫ్యాసెట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్పాను, తర్వాత రీవెరిఫై వ్యాలెట్స్ అన్నవి రీవెరిఫై ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో అనమాట. కొత్త యూజర్స్ కనుక మన వీడియో వాచ్ చేస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ ఛానల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో దాని త్రూ మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పార్ట్ 2లో వచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ టాస్క్లు ఉన్నాయి కదా, ఎక్స్పీ అన్నది ఎలా చేయాలి, ఈ అచీవ్మెంట్స్ అన్నది నేను పార్ట్ 2లో చెప్తాను అనమాట. ఈ అచీవ్మెంట్స్ టాస్క్లు, ఆన్ చైన్ టాస్క్లు మొత్తం ఎలాగ చేయాలి, ఏంటి ఎక్స్పీ అన్నది ఎలా కలెక్ట్ చేయాలి ఏంటి అన్నది నేను చెప్తాను. సో మల్టిపుల్ అకౌంట్స్ అన్నది చేయండి, మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి నో ప్రాబ్లం. నేను రేపు సండే కాల్ కూడా ఉంటుంది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ అన్నది మిస్ చేసుకోవద్దు.